కాబట్టి కాకపోతే ఒకటే స్థానిక ఎన్నికల షెడ్యూల్, మళ్ళీ స్థానిక ఎన్నికల్లో ఇదేమైనా మెయిల్ చేస్తుందా అనే ఒక సందేహం మటుకు ఉంది. సార్ మీనాక్షిపై తుఫాను చాలా అనూహ్యంగా ఈ మీనాక్షి నటరాజన్ మధ్యప్రదేశ్లో ఆమె నామినేషన్ తిరస్కరించడం అనేది ఊహించని ఘటన ఒకటైతే, దాని మీద వచ్చిన స్పందన కూడా ఒక ఉప్పెనలాగా అది అటు ఇటు తిరిగి కాంగ్రెస్లోనే ఒక అంతర్గత సమస్యలాగా మారటం. ఇప్పుడు ఆమె నామినేషన్ తిరస్కరించడం, రాజ్యసభ నామినేషన్, అదేమి మామూలు ఇది కూడా కాదు. నామినేషన్ తిరస్కరించడానికి చూపిన కారణమేమో తెలంగాణలో ఎక్కడో మీ మీద ఒక కేసు ఉంది, ఆ కేసు వివరాలు మీరు చెప్పలేదని. ఆ కేసు ఎవరి మీదో పెడితే అందులో నా పేరు కూడా ప్రస్తావించారు తప్ప నా మీద పోలీసులు నన్ను విచారించలేదు, ఎఫ్ఐఆర్లో కూడా ఆమె పేరు లేదు, ఎక్కడ నామమాత్రంగా లేనిది అసలు ఆమె ఎందుకు మెన్షన్ చేస్తారు? ఆ చెయ్యలేదనే కారణంతో నామినేషన్ ఎలా తిరస్కరిస్తారు? ఇదంతా ఒక పెద్ద కుట్ర సిద్ధాంతం వచ్చింది. కుట్ర అన్నది ఒప్పుకుంటున్నారు, కానీ ఎవరి కుట్ర? బీజేపీ కుట్రనా, కాంగ్రెస్ కుట్రనా? అంటే కాంగ్రెస్ కుట్ర అసలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఇదంతా చేయించారని బీఆర్ఎస్ వాళ్ళు చాలా తీవ్ర స్థాయిలో వాళ్ళొక ప్రచారం. బీజేపీ రామచంద్రరావు కూడా నేను ఏదో మాట్లాడారు, ఏమని అంటే అసలు ఆ విషయం చెప్పిందే మీరు కదా, ఆమె మీరు ఎవరో ఎక్కడో ఫిర్యాదు చేశారన్న అంశం కాంగ్రెస్ వర్గాలే బయట పెట్టినందువల్ల వచ్చాయి కదా. కాబట్టి నటరాజన్ను దెబ్బతీయడానికి మీరే, కాంగ్రెస్ అంతర్గత కలహాల వల్లే ఈ విషయం బయటకు వచ్చింది, మాకేం సంబంధం లేదని వాళ్ళు అంటారు. కానీ అసలు అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ ఇంత చిన్న విషయం తీసుకొని, ఎందుకంటే ఇదే సమయంలో మీరు చూస్తే జార్ఖండ్లో పరిమళ్ నత్వానే నామినేషన్ ఆమోదించారు. ఆయన మీద నిజానికి కొన్ని ఫిర్యాదులు ఇట్లాంటివి ఉన్నాయి, ఇవి కాదు ఇంకో రకమైనవి, అయినా ఆమోదించారు. వేరే రాష్ట్రము ఇవన్నీ సమస్యలు ఉన్నా. కాబట్టి బీజేపీ వాళ్ళ మీద తీవ్రమైన ఆరోపణ కాంగ్రెస్ వాళ్ళు చేస్తుంది ఏంటంటే ఇది ఒక కుట్ర, తప్పకుండా మమ్మల్ని రానివ్వకుండా చేయటం. ఇది వరకు ఓట్ చోరీ చేశారు, ఇప్పుడు సీట్ చోరీ చేస్తున్నారు. ఈ సీట్ చోరీ చేయడం కోసం మధ్యప్రదేశ్ లాంటి చోట ఆ గట్టి నాయకురాలు రాకూడదని మీరు ఆపేశారు. రిటర్నింగ్ ఆఫీసర్కు అంత అధికారం లేదు. మనం చూస్తాం వర్మ, కొన్ని దేశాల్లో ఉదాహరణకు కొంచెం సైనిక పాలన ఉన్నది లేదా కొంచెం అదుపాజ్ఞల్లో నడిచే దేశాల్లో అసలు నామినేషన్లో ఇప్పుడు ఉదాహరణకు షేక్ హసీనా, ఆమె ఆ దేశంలోకి వెళ్ళే పరిస్థితి ఉండదు. అనేకసార్లు నామినేషన్లు తిరస్కరించడం, పోటీ చేసే అవకాశం లేకుండా చేయడం, జైల్లో పెట్టేయడం, ఇట్లాంటి పనులు చేస్తుంటారు. సో ఒక విధంగా ప్రతిపక్షాలు, అందులో ప్రధానంగా కాంగ్రెస్, మేము వస్తున్నాం కాబట్టి మమ్మల్ని ఆపడానికి కుట్ర పని. ఈ కుట్ర నిజమే, కానీ ఈ కుట్ర బీజేపీ కుట్ర అన్నది కాంగ్రెస్ పార్టీ యొక్క ఆరోపణ. ఇందులో ఇంకొక ఆసక్తికరమైన కథనం ఈరోజు ఒక పత్రిక ఇస్తుంది. ఏమనంటే బీజేపీ కుట్ర ఇప్పుడు కాదు, మోదీ గారు హైదరాబాద్కు వచ్చినప్పుడే మొదలైంది. రేవంత్ రెడ్డి నాతో చేతులు కలుపు అని మోదీ గారు పిలిచారు. పిలిచిన దాన్ని చిలువలు పలువలుగా చేసి రేవంత్ రెడ్డి బీజేపీ వైపు వెళ్ళిపోతున్నారు, ఆయన కాంగ్రెస్ కొంప ముంచుతారని చాలా పెద్ద ఎత్తున కథనాలు ప్రచారంలో పెట్టారు. అప్పటి నుంచి ఈ కుట్ర జరుగుతుంది. రేవంత్ రెడ్డిని కాంగ్రెస్కు దూరం చేయటం, తద్వారా కాంగ్రెస్ను దెబ్బతీయటం. అంటే ఈ కథనంలో ఉన్న విశేషం అంటే రేవంత్ రెడ్డి, ఆయన వ్యూహాలు, ఆయన ఆర్థిక వనరులు, ఆయన మంది మార్బలం, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీకి చాలా అవసరం. సో వీటిని లేకుండా చేయటం కోసం, రేవంత్ రెడ్డి మీద సందేహాలు సృష్టించడం కోసం బీజేపీ ఇవన్నీ చేసి ఈ నేరారోపణ ఆయన మీద చేస్తుంది. ఇదంతా పెద్ద రాజకీయ కుట్ర నడుస్తుందని కాంగ్రెస్ ఆరోపణ. ఇప్పుడు ఈ సమయంలో మనం ఈ చర్చ చేస్తున్నప్పుడు కాంగ్రెస్ అత్యున్నత స్థాయిలో ఈ అంశాన్ని వాళ్ళు చర్చకు చేపట్టారు. ఇదే కాకుండా ఎన్నికల సంఘానికి, ఈసీకి, ఎలక్షన్ కమిషన్ కూడా ఫిర్యాదు చేశారు. ఏమని అంటే ఒకవేళ రిటర్నింగ్ ఆఫీసర్ తప్పు నిర్ణయం తీసుకుంటే దాన్ని మాఫీ చేసే అధికారం ఎన్నికల సంఘానికి ఉంది, ఆయన నిర్ణయం తప్పు అని చెప్పి. ఎందుకంటే ఇక్కడ ఏమి పత్రం లేదు, ఆధారం లేదు మీనాక్షి నటరాజన్ మీద అని వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇంత జరిగిన తర్వాత ఎన్నికల సంఘం వీళ్ళ మాట వింటుందని నేను అనుకోను. కానీ సుప్రీంకోర్టు కూడా వెళ్తున్నారు. సుప్రీంకోర్టులో కూడా ఈ విషయం మీద కేసు వేస్తున్నారు. నిజంగా ఇది ప్రజాస్వామ్యంలో తీవ్రమైంది. ప్రత్యర్థిని ఎన్నికల్లో ఓడించటము, ఎదుర్కోవటము, దెబ్బతీయటం వేరు, కానీ అసలు ప్రత్యర్థులకు ఎన్నికల్లో పాల్గొనే అవకాశమే లేకుండా, అది కూడా వాళ్ళకి తగిన సంఖ్యాబలం ఉన్నప్పుడు అది చాలా తప్పు అవుతుంది. కాబట్టి సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, ఎన్నికల సంఘం, నా ఉద్దేశంలో ఎన్నికల సంఘం దీన్ని
సజావుగా పరిశీలించి న్యాయం చేయడం అనేది చాలా మంచిది. ఈ ధోరణి కనుక పెరిగితే ఆ గడువు ముగిసేలాగా నామినేషన్ వేయనీయకపోతే లేదా వేసిన దాన్ని తిరస్కరిస్తే వాళ్ళకి అసలు అర్హత లేకుండా పోతుంది కదా. కాబట్టి ఇది ఒక తీవ్రమైన సమస్య కాబోతుంది. కానీ ఒకటి, అది సిమ్టమ్ మాత్రమే, లక్షణం కాదంటారు. చూడండి, మీనాక్షి నటరాజన్ విషయంలో సాగుతున్న ఈ వివాదం కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి మధ్యలో సాగుతున్న ఒక తీవ్ర రాజకీయ పోరాటానికి ఒక సిమ్టమ్ లాంటిది. ఇది తప్పకుండా రేవంత్ దీన్ని ఎలా పరిష్కరిస్తారు? నిజంగా మీనాక్షి నటరాజన్కు మళ్ళీ ఆమె నామినేషన్ మళ్ళీ స్వీకరించి ఆమెకు అవకాశం కల్పిస్తే నిజంగా అది ఒక పెద్ద అసాధారణమైన విషయమే అవుతుంది. అది బీజేపీకి రాజకీయ ఎదురుదెబ్బ కూడా అవుతుంది. వాళ్ళు దాన్ని ఒప్పుకుంటారా, సాంకేతికమైన సాకులతోనే ఇలాగే కొనసాగిస్తారన్నది మటుకు చాలా పెద్ద ప్రశ్న. ఈరోజు ఇంకో పెద్ద వార్త కూడా ఉంది వర్మ మీడియాలో. సర్ ప్రక్రియ తెలంగాణలో ప్రారంభం కాబోతుంది కదా. 78 లక్షల ఓట్లు మ్యాపింగ్ చేశారు ఓటర్లు. 78 lakhs. 78 lakhs చాలా పెద్ద నెంబరు. ఈ మ్యాపింగ్ అంటే అర్థం ఏంటంటే చిన్న చిన్న తేడాలు. ఉదాహరణకు ఒక తల్లి ప్రెగ్నెంట్గా ఉన్నారు, ఆ పిల్లవాడు ఎప్పుడు పుట్టాడు, ఈ ప్రెగ్నెంట్గా నమోదైనప్పటికీ అప్పటికి మధ్యలో తేడా కనేది ఉందా లేదా అంటే అది కూడా చూస్తారనమాట. ఇప్పుడు వీడి వయసు 18 ఏళ్ళలో ఓటింగ్ వయసు చెప్పినప్పుడు ఎప్పుడు పుట్టి ఉండాలి దగ్గర నుంచి లెక్క. అలాగే ఇంటి పేర్ల మార్పులు కుత్బల్లాపూర్లో ఇవి చాలా ఎక్కువగా ఉన్నాయి ఇట్లాంటి తేడాలు అని చెప్తున్నారు. కానీ హైదరాబాద్లో చాలా చోట్ల భారీ ఎత్తున ఈ తేడాలు చూపిస్తున్నారు. మనం బెంగాల్, తమిళనాడు అనుభవాలు చూసిన తర్వాత తెలంగాణలో కూడా ఇంత భారీ ఎత్తున ఒక 78-80 లక్షల ఓట్లలో తేడాలు ఉన్నాయి, తారతమ్యాలు ఉన్నాయి. బెంగాల్లో వాడిన పదం అయితే లాజికల్ డిస్క్రపెన్సీస్ అన్నారు, తార్కికమైన తారతమ్యాలు ఉన్నాయన్నారు. సో ఇలాంటి అస్త్రాన్ని మళ్ళీ సర్రాస్త్రాన్ని తెలంగాణలో ప్రయోగిస్తే ఏం జరగబోతుంది? ఇది ఆంధ్రప్రదేశ్ పెద్ద సమస్య లేదు, ఎందుకంటే అక్కడ కూటమి ఇప్పుడు అధికారంలో ఉంది. తెలంగాణలోకి వచ్చేసరికి బీజేపీ టార్గెట్ పెట్టుకున్న రాష్ట్రాల్లో ఇది కూడా ఒకటి. కాబట్టి ఖచ్చితంగా ఏం జరగబోతుంది అనేది మటుకు ఎన్నికల అధికారులు నిన్ననే మీడియా వాళ్ళకు కూడా ఇవన్నీ వివరించారు. మేము అన్నీ చాలా పకడ్బందీగా చేస్తామని చెప్తున్నారు, కానీ అక్కడ కూడా అన్ని చోట్ల అదే చెప్పారు కదా. ఈరోజు ఆయన యోగేంద్ర యాదవ్ ఒక వివరమైన వ్యాసం రాశారు. సర్ ప్రక్రియ అన్నది దేశంలో ఎన్నికల ప్రక్రియని అసలు ఎలా తలకిందులు చేసేస్తుంది. ఓటర్లు ప్రభుత్వాన్ని ఎన్నుకోవటం కాకుండా ప్రభుత్వాలు ఓటర్లను ఎన్నుకోవటం అనే ఒక కొత్త ప్రక్రియ వీళ్ళు ఎలా తీసుకొచ్చారని. సో ఇది తెలంగాణలో కూడా ఓ తీవ్రమైన సవాల్గా వస్తున్నట్టు కనిపిస్తుంది. సో నేను ఎందుకు చెప్తున్నా అంటే మీనాక్షి నటరాజన్ ఒక సీటు, అది కూడా రాజ్యసభ సీటు అక్కడెక్కడో. కానీ తెలంగాణ సర్కు సంబంధించి వస్తున్న ఈ ప్రశ్న లక్షలాది మంది ఓటర్లతో రాష్ట్రం అంతటికి సంబంధించి రాబోతుంది. సార్ న్యూస్ క్లిక్ విజయం